అదే అకరణీయం అనేది డైరెక్ట్గా మనం అబ్జర్వేషన్ చేసి ఎలా ఈజీగా చెప్పొచ్చు అనే దాని గురించి ఒకసారి చూస్తే నేను ఇలా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను √3/√17 + √14 ఇచ్చాను. దీని యొక్క విలువ అడిగాను. అడిగేటప్పుడు అకరణీయం చేయమంటే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా √17కి √14కి డిఫరెన్స్ 3 కాబట్టి 3కి క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్గా ఆన్సరు దీని యొక్క విలువనే గుర్తు మార్చేసి వేసేస్తాం. ఏమని √17 - √14 అనేది ఇది ఆన్సర్ అవుతుంది డైరెక్ట్గా. అవునా కాదా? ఎందుకు ఈ ఆన్సర్ అనేది ఇలా వచ్చింది అని అంటే నేను ఆల్రెడీ రీజన్ చెప్పాను. ఏంటిది అని అంటే దీన్ని అకరణీయం చేస్తే రాస్తున్నాను చూడండి ఒకసారి. దీని యొక్క అన్ని స్టెప్స్ రాస్తున్నాను. √14 ఇంటూ అకరణీయం చేస్తే √17 + √14 కాబట్టి a + b రూపంలో ఉంది కాబట్టి కింద a - b రూపంలో రాసుకోవాలి. ఏ వాల్యూ చేత అయితే మనం కింద గుణిస్తున్నాం పైన కూడా అదే వాల్యూ చేత గుణించాలి కాబట్టి మళ్ళీ అదే వాల్యూ చేత పైన కూడా గుణిస్తాం. పైన కింద ఒకే వాల్యూ చేత గుణించాలి. మరి కింద ఈ వాల్యూ చేత ఎందుకు గుణించాం? ఇది a + b రూపంలో ఉంది కాబట్టి ఇది a - b రూపంలో రాస్తే a² - b² రూపంలోకి రావడం కోసం a² అంటే 17², √17², b² అంటే √14², రూట్లకి పోతాయి కాబట్టి 17 - 14 అనేది డైరెక్ట్గా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే దీని యొక్క విలువ 3/17 √17² - √14² అంటే 17 - 14 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇక్కడ ఇంటూలో పైన ఏముంది అని అంటే √17 - √14 ఉంది. అవునా కాదా? 3కి క్యాన్సిల్ అయింది. ఈ స్టెప్పే నేను డైరెక్ట్గా ఫస్ట్ స్టెప్ కింద వేసాను. 3కి క్యాన్సిల్ చేసేసి. ఓకేనా? ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేశాను? దీన్నే గుర్తు మార్చి ఇక్కడ రాయమని చెప్పాను. ఎందుకు అది రాసాము అని అంటే ఆల్రెడీ ఈ రెండు గుణిస్తే వచ్చింది ఏంటి అని అంటే మనకి ఈ వాల్యూ ఇది పోయింది. 17 - √14 ఎందుకు ఇది వేసానంటే దీని యొక్క మైనస్ గుర్తు ఇక్కడ వేసుకొని డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ అనేది వేయడం జరిగింది. ఓకేనా? అర్థం కాకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ ఇంకోటి సేమ్ ఎలాంటిదే ఇస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. డైరెక్ట్గా ఇప్పుడు బ్లైండ్గా చేద్దాం. ఇప్పుడు వరకు కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకున్నాం, బ్లైండ్గా చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చాను 5/√23 - √18 ఇచ్చాను. ఓకేనా? ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5కి క్యాన్సిల్ అయిందా లేదా? అయ్యింది. కాబట్టి మనకు ఫైనల్గా ఆన్సర్ ఏం రాయొచ్చు? √23 + √18 దీని యొక్క అకరణీయం చేయగా వచ్చినటువంటి ఆన్సర్ అది. అవునా కాదా? మరి ఇంత డైరెక్ట్గా ఎలా వచ్చింది అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ గుర్తుందని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ a - b రూపంలో ఉందంటే a + b చేతుకునేస్తాం అంతే. అప్పుడు ఏమవుతుంది? ఫైనల్గా వచ్చేది a + b ఉన్న a - b ఉన్న a² - b² కదా రాబడతాం. కాబట్టి a² అంటే √23² అంటే ఏమవుతుంది? స్క్వేర్కి రూట్కి పోతుంది. నెక్స్ట్ b² అంటే √18² అంటే స్క్వేర్కి రూట్కి పోతుంది. 23 - 18 అంటే 5 అవుతుంది. కింద వాల్యూ పైన వాల్యూ ఏమవుతుందంటే √23 + √18 చేత గుణిస్తున్నాం. కింద కూడా √23 + √18 చేత గుణిస్తున్నాం. కింద వాల్యూ గుణిస్తే ఇది వచ్చింది. పైన వాల్యూ √23 + √18 అనేది మిగిలిపోతుంది. ఎందుకు? 5కి క్యాన్సిల్ అయితే ఇదే మిగులుతుంది ఫైనల్గా ఆన్సర్. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా బ్లైండ్గా మీరు చేయాలి. ఎగ్జామ్లో ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ చూసి అబ్జర్వేషన్ బట్టి ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ఫస్ట్గా కొన్ని ప్రాక్టీస్ అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3/√14 - √11 ఇచ్చాను. ఇప్పుడు దీని యొక్క విలువ ఎంత అంటే ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఎంత? 3కి పోయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? √14 + √11 అవుతుంది. ప్లస్ ఎందుకు వేసాను? మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వేసాను. ఓకేనా? అలా వేయచ్చు ఈజీగా. ఓకేనా? ఇది మనకి అకరణీయం చేయమని అడగానే కింద పైన ఉన్నటువంటి డిఫరెన్స్ ఒకవేళ సేమ్ అయితే అయితే మీకు ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం వస్తుంది. మీరు చేసే తప్పు ఒకటి ఉంది. ఏంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 4/√14 + √18 ఇచ్చాను. ఇలా ఇచ్చేటప్పుడు మీరు జనరల్గా టక్కమని ఆన్సర్ ఏం చేస్తారంటే 14కి 18 డిఫరెన్స్ 4 కాబట్టి 4కి పోయింది కాబట్టి √14 - √18 ఆన్సర్ వేసేస్తారు. ఇది ఆన్సర్ తప్పు అయిపోతుంది. ఎందుకు తప్పు అవుతుంది అని అంటే
మనకి ఇచ్చినటువంటి వాల్యూని మనం అబ్జర్వ్ చేయకుండా డైరెక్ట్గా 4కి డైరెక్ట్గా కొట్టేస్తున్నాము. చాలా తప్పది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే √14 + √18 ఉందంటే √14 + √18ని యాస్టీజ్గా ఒకవేళ ఉంచామనుకోండి, గుణించేటప్పుడు √14 - √18 / √14 - √18 చేస్తే a² - b² అంటే ఏమవుతుంది? √14² - √18² అంటే 14 - 18 4 అవ్వదు, -4 అవుతుంది. అందుకే ఇలా చేయకుండా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని విలువని జస్ట్ మారుస్తాం. ఎలాగని 4/√18 + √14 చేస్తాం. ఇప్పుడు ఈజీ అవుతుంది. ఎప్పుడు కూడా మీకు అకరణీయం చేయమని కింద ఇచ్చేటటువంటి వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఉన్నటువంటి వాల్యూని పెద్ద వాల్యూగాను తర్వాత ఉన్న వాల్యూని చిన్న వాల్యూగాను తీసుకుంటే ఈజీగా అకరణీయం చేయొచ్చు. లేదంటే గుర్తుల్ని మార్చి చేయాల్సి వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఫస్ట్ ఉన్న వాల్యూని పెద్దదిగాను తర్వాత ఉన్న వాల్యూని చిన్నదిగాను తీసుకొని చేస్తే 18, 14 డిఫరెన్స్ 4 అవుతుంది. 4కి పోతుంది కాబట్టి √18 - √14 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. ఇది తప్పు. ఓకేనా? ఆన్సర్ ఇది కరెక్ట్. ఎందుకు? మనకి ఇచ్చినటువంటి వాల్యూని మనం రివర్స్ చేసుకుంటే ఈజీ. ఎందుకయింది అని అంటే పెద్దది చిన్నది కాబట్టి పెద్ద దాంట్లో చిన్నది తీస్తే మనకు ఆన్సర్ అనేది డైరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఇలాగే చెయ్యాలనుకుందాం అనుకోండి, ఇలాగే చెయ్యాలనుకుంటే మనకి 4 రాదు, -4 అవుతుంది. -4 అయితే √14 - √18 ఇక్కడ వచ్చింది కదా, బైలో ఏం మిగులుతుందంటే 4కి పోతే బైలో -1 ఉంటుంది. మైనస్ వాల్యూ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. 18 - √14 అవుతుంది. కాబట్టి ఇలా చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకుంది. ఎందుకు? గుర్తులని గురించి ఎక్కువ మనం మళ్ళీ ఆలోచించాలి. అప్పుడు ఏం చేస్తాం, మనం దీన్ని వాల్యూని జస్ట్ మారుస్తాం. ఎప్పుడూ కూడా బైలో ఉండేటటువంటి వాల్యూ ఫస్ట్ పెద్దది తర్వాత చిన్నది ఉండేటట్టు చూసుకోండి. అలా అయితే ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా? అయితే ఇంకొంచెం ముందుకెళ్తే ఎలా వేస్తారు క్వశ్చన్స్? ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ కాదు, ప్రాక్టీస్ మాత్రమే. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది తర్వాత చూద్దాం. ఈజీగా చేయడం కోసం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు, √19 - √19 + √24 + 2/√17 + √19 ఇచ్చారు. ఈక్వాలిటీ ఎంత అని మీకు క్వశ్చన్ అడిగారు. ఇలా అడిగేటప్పుడు మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి. నేను చెప్పాను, ఏమని చెప్పాను? ఇలా ఇచ్చేటప్పుడు కింద ఉన్నటువంటి వాల్యూని అబ్జర్వ్ చేయండి. పెద్దది చిన్నది ఒకసారి చూసుకోండి. పెద్దది ముందు చిన్నది తర్వాత వేసుకుంటే ఈజీ అని చెప్పాను. అంటే ఒక్క స్టెప్ ఎక్స్ట్రా ఏం చేస్తామంటే √24 + √19గా రాస్తారు దీన్ని, ప్లస్ 2/√19 + √17గా రాస్తాం. ఇప్పుడు ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. ఎలాగా చూడండి. ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఎంత? 5కి పోయింది అంటే దీని యొక్క ఆన్సర్ ఏమైంది? 24. √24 ప్లస్ ఉంటే -√19. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ ఏం చేస్తాం? ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఎంత? 2కి పోయింది కదా, పోతే మనకి ఏం మిగిలింది? √19 ప్లస్ ఉంది కాబట్టి -√17. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయొచ్చు? +√19కి -√19కి పోయింది, అవునా కాదా? ఎందుకు? ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి పోయింది. ఇప్పుడు ఏం మిగిలింది? √24 - √17. √24 - √17 దీని యొక్క ఫైనల్ ఆన్సర్. అంతే. ఇలా మనం అకరణీయం చేసేటప్పుడు ఈ ఏదైతే డిఫరెన్స్ ఉందో డిఫరెన్స్ని బట్టి మనం ఆన్సర్ని చెప్పడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. అయితే ఇలా లేనప్పుడు కూడా చేయగలం. కాకపోతే ఏమవుతుందంటే కొంచెం లెంత్ అవుతుంది. దానికి కూడా మళ్ళీ షార్ట్కట్లో చేయొచ్చు. చూద్దాం ఎలా చేస్తాం. ఒకవేళ మీకు క్వశ్చన్ ఇలా ఇచ్చారు, 4/10 + √18. ఇప్పుడు దీన్ని అకరణీయం చేయమని అడిగితే ఏం చేస్తామనంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చిన్నది ఇక్కడ పెద్దది ఉంది కదా, పెద్దది చిన్నదిగా ఫస్ట్ మార్చేసుకుందాం ఒక స్టెప్లో. 4/√18 + √10గా మార్చాను. ఓకేనా? ఇప్పుడు మనకు డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే 18, 10 డిఫరెన్స్ ఎంత? 8 ఉంది. ఇక్కడ చూడండి ప్రాబ్లం వచ్చింది. సేమ్ లేదు, కొట్టేద్దామనంటే క్యాన్సిల్ చేసేద్దామని. అయితే ఇప్పుడైనా క్యాన్సిల్ చేయలేమా? చేయొచ్చు. 4 ఎంతలు అవుతుంది? 4 రెళ్ళు అవుతుంది. అంటే హారంలో 2 అనేది ఉంటుంది.
హారంలో 2 అనేది ఉంటుంది. ఓకే, తర్వాత మరి లవంలో ఏం మిగిలింది అంటే క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం మిగలలేదు. ఇదే గుర్తు మారి యాస్టీకి వేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, √18 మైనస్ √10 అవుతుంది. అంతే, ఆన్సర్ ఇలాగే రాస్తాం. √18 మైనస్ √10/2 ఇది అవుతుంది ఫైనల్గా దీని యొక్క ఆన్సర్. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే వాల్యూ పైన ఉందో కింద ఉన్నటువంటి డిఫరెన్స్ చేత పైన ఉన్న దాన్ని క్యాన్సిలేషన్ చేస్తే కింద వాల్యూ మిగిలితే హారంలో వేస్తాం, పైన వాల్యూ మిగిలితే లవంలో వేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 10/√15 ప్లస్ √10 ఇచ్చాను. ఇప్పుడు ఆన్సర్ నేను అడిగేటప్పుడు ఏం చేస్తామనంటే ఇక డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 10 ఉంది. 5 రెళ్ళ కాబట్టి 5 రెళ్ళు కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 2 ఇంటూ, ఎందుకు రెళ్ళు అంటే పైన 2 మిగిలిపోయింది. ఓకేనా, క్యాన్సిలేషన్ అవ్వగా పైన మిగిలింది ఇది. 2 ఇంటూ కింద ఏం మిగిలింది, ఏం మిగలలేదు, హారంలో ఏం మిగలలేదు. అప్పుడు ఫైనల్గా ఇదే వాల్యూని పైన వేస్తాం. ఎలా వేస్తాం, √15 మైనస్ √10 వేస్తాం. అంతే, 2 ఇంటూ √15 మైనస్ √10 ఇదే ఆన్సర్ అవుతుంది ఫైనల్. ఓకేనా, ఇలా మనం ఆన్సర్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, మీకు ఇచ్చినటువంటి ఆన్సర్ అనేది డిఫరెన్స్ చేత క్యాన్సిల్ అయినప్పుడే ఇది, క్యాన్సిల్ అవ్వకపోతే డైరెక్ట్గా బెనంలో అలాగే రాసేస్తాం. ఓకే, ఇది అక్కడ నుంచి చేయడానికి ఉన్నటువంటి కొన్ని అబ్జర్వేషన్ ట్రిక్స్. ఇది మనం అబ్జర్వ్ చేసి చెప్పగలిగే ట్రిక్స్. దీని కాన్సెప్ట్ కూడా నేను చెప్పాను, ఎలా వచ్చాయి అనేది, తర్వాత డైరెక్ట్గా ఎలా చేయాలో కూడా చెప్పాను. అయితే దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఇస్తారు అనేది ఒకసారి చూస్తే, దీని మీద ప్రీవియస్గా వచ్చినటువంటి ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఇచ్చారంటే ప్రాబ్లం 2/√17 ప్లస్ √15 ప్లస్ 1/√15 ప్లస్ √14 మైనస్ 4/√18 ప్లస్ √14 ఇంటూ √18 ప్లస్ √17 ఈక్వల్ టు ఎంత, ఇలా ఇచ్చారు మీకు క్వశ్చన్. క్వశ్చన్ చూడగానే కొంచెం భయంకరంగా ఉంది. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ప్రీవియస్గా ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎలా అనిపిస్తుంది అంటే భయంకరంగా చేయలేమేమో, వదిలేద్దాం అనే ఫీలింగ్ కలుగుతుంది ఈ క్వశ్చన్ చూడగానే. కానీ ఈ క్వశ్చన్ చూస్తే కష్టమైనప్పటికీ తెలిసిన వాళ్ళకి, ఇప్పుడు నేను ఏదైతే ట్రిక్ చెప్పానో ఆ ట్రిక్ తెలిసిన వాళ్ళకి చాలా ఈజీగా చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు 2 స్టెప్పులు వేసేసి. ఓకేనా, ఎలా చేస్తామనేది మీరు ఒకసారి ఓన్గా ట్రై చేయండి. తర్వాత దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రై చేశారు కదా, ఆన్సర్ వచ్చిందా, ఒకసారి చూడండి ఎలా చేస్తామనేది. మీరు ఇలా చూసేటప్పుడు మీరు ఒకే అబ్జర్వేషన్లో మీకు అబ్జర్వ్ అయిపోవాలి. ఏంటది అని అంటే ఎల్సిఎం అనేది ఒకవేళ చేయగలమా అని అంటే ఎల్సిఎం చేయడం కష్టమే అవుతుంది. ఎందుకంటే ఇది డిఫరెంట్ వాల్యూ, ఇది డిఫరెంట్ వాల్యూ, ఇది డిఫరెంట్ వాల్యూ. ఎల్సిఎం అనేది చేయలేం. అయితే ఇప్పుడు ఏం చేయొచ్చు అని అంటే దానికి అకరణీయం చేసి ఆన్సర్స్ వేసేయచ్చు. అకరణీయం చేయడం అనేది కష్టమైతే కష్టమే, అకరణీయం చేయడం మనకి కష్టమా కాదు. ఎందుకు అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది, 2కి పోయింది. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే √17 మైనస్ √15 అవుతుంది. ఎందుకు, దీని యొక్క గుర్తును మార్చేసి పైన వేసేయడమే. ఇక్కడ ఏమవుతుంది, డిఫరెన్స్ అంటే 1 ఉంది, 1కి పోయింది, √15 మైనస్ √14 అవుతుంది, ప్లస్ √15 మైనస్ √14 అవుతుంది. ఎందుకు, దీని యొక్క గుర్తును మార్చేసి పైన వేసేది. గుర్తున్నట్టు చూడండి, మధ్యలో ఉన్న గుర్తును మార్చేసి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ మీరు ఒక చిన్న విషయం తప్పు చేయడానికి ఛాన్స్ ఉన్నది. మైనస్ గుర్తుంది కదా, మైనస్ గుర్తుండేటప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ ఏదైతే వస్తుందో దాని యొక్క విలువని గుర్తు మార్చి వేయాలి. ఎందుకు గుర్తు మార్చి వేయాలి అని అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ని ప్లస్ చేత గుణిస్తే మైనస్ వస్తుంది, మైనస్ చేత గుణిస్తే ప్లస్ వస్తుంది. అంటే గుర్తులు మారి వస్తాయి. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత, 4కి పోయింది కాబట్టి చేయొచ్చు. ఎలా చేయొచ్చు, √18 మైనస్ √14 వస్తుంది. కానీ ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ √18 మైనస్ √14 రాయకుండా ప్లస్ √14 రాస్తాం. ప్లస్ √18కి బదులుగా మైనస్ √18 రాస్తాం. మైనస్ √14 యాక్చువల్గా రాయాలి, కానీ మనం ఏం చేస్తాం, మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √14 రాస్తాం. ఇప్పుడు మనకి ఫైనల్గా క్యాన్సిల్ చేస్తే √15కి పోయింది. ఎందుకు, మైనస్ గుర్తుంది కాబట్టి. నెక్స్ట్ √14 మైనస్ ఉంది, √14 ప్లస్ ఉంది. ఫైనల్గా ఏం మిగిలింది, √17 మైనస్ √18 మిగిలింది. √17 మైనస్ √18 మిగిలింది. అయితే మనకి ఇక్కడ
పక్కన ఇచ్చినటువంటి వాల్యూ ఇంటూ చేసి ఒక వాల్యూ ఇచ్చారు. ఏంటది? √18 + √17 అంటే √17 ఉంది కాబట్టి ఆల్రెడీ √17 + √18గా రాసుకోవచ్చు. దాన్ని కొంచెం మార్చి రాశాను. ఎందుకు? ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి a + bగా రాశాను. a² - b² అంటే ఏమవుతుంది? √17 - √17² - √18² అంటే ఏమవుతుంది? 17 - 18. ఆన్సర్ -1. చాలామంది ఆన్సర్ 1 పెట్టేస్తారు, తప్పు అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ చిన్న సంఖ్యలోంచి పెద్ద సంఖ్యను తీసేస్తున్నాము కాబట్టి ఆన్సర్ అనేది మైనస్లో వస్తుంది. ఇలా మనం ఈజీగా చెప్పొచ్చు. చూడండి, క్వశ్చన్ చూడడానికి భయంకరంగా ఉన్నప్పటికీ ఆన్సర్ అనేది చాలా సింపుల్గా వచ్చేసింది. ఎందుకు? మనకు అకరణీయం చేయడం అనేది ఈజీగా తెలుసు కాబట్టి. అకరణీయం చేయడం ఎవరికైతే ఈజీగా తెలుసో వాళ్ళు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఇటువంటి క్వశ్చన్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనకి ప్రీవియస్గా ఇచ్చినటువంటి క్వశ్చనే. అది ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి చూడండి. ఇక్కడ కూడా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఈజీగా సాల్వ్ చేయొచ్చా లేదా అంటే చేయొచ్చు. ఎలాగనంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్గా ఈ వాల్యూని పైకి మైనస్ చేసి రాయొచ్చు. √7 - √5. ఓకేనా? ఇక్కడ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఎంత ఉంది డిఫరెన్స్ అని అంటే 12కి 5 డిఫరెన్స్ 7, 7కి 7కి పోయింది. ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా చూడకండి. ఎందుకంటే a - b ఉంటే a + b చేత గుణిస్తే a² - b² అంటే ఇదే అవుతుంది. అవునా కదా? 7కి 7కి పోయింది. పైన ఏముంటుంది అని అంటే +√12 మైనస్ ఉంటే దీన్ని ప్లస్గా మార్చి రాయాలి. +√5 ఎందుకు? మధ్యలో ఉన్న గుర్తు మార్చాలని చెప్పి. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇక్కడ ఏమవుతుంది అని అంటే 5 ఉంది. 5కి క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయితే మనకి ఫైనల్గా ఇక్కడ √12 ఇక్కడ -√7 కదా, ఇది ప్లస్ అవుతుంది. కానీ ఇక్కడ గుర్తు ఏముంది? మైనస్ గుర్తుంది. ఇది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ √12 ఉంటే -√12 వేస్తాం. ఇది ప్లస్గా పైకి వెళ్ళాలి కదా, కానీ ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందనంటే -√7 అవుతుంది. ఓకే, ఇలా మనం ఇప్పుడు రాస్తే ఇప్పుడు చూడండి, √7కి క్యాన్సిల్ అయింది. √5కి క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాడు? ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి. నెక్స్ట్ √12 ప్లస్లో ఉంది, ఇక్కడ √12 మైనస్లో ఉంది. అంటే ఆన్సర్ ఏమైంది అంటే 0 అయింది. ఎందుకు? అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఎడిషన్లో క్యాన్సిల్ అయితే 0 రాస్తాం, డివిజన్లో క్యాన్సిల్ అయితే 1 రాస్తాం. అది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఓకేనా? ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడు? రేషనలైజేషన్ ఈజీ అయితే, లేదంటే క్వశ్చన్ చూడగానే స్కిప్ అయిపోవాలి. ఎందుకు స్కిప్ అవ్వాలి అంటే మనకి రేషనలైజేషన్ అనేది స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ పోతే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. స్టెప్ బై స్టెప్ రాయకూడదు, డైరెక్ట్గా ఒకే స్టెప్లో మనం ఆన్సర్ అనేది వేయగలిగినట్టు ఉండాలి. ఓకేనా? ఇలా మనకి ప్రీవియస్ క్వశ్చన్ ఇది కూడా ప్రీవియస్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం స్టెప్ బై స్టెప్ కొంచెం లెవెల్ని పెంచుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొంచెం కష్టమైన క్వశ్చన్. అయితే చూడండి, ఇక్కడ ఏం చెయ్యాలి అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే √5 ఉంది, ఇక్కడ ఏముంది? √5 ఉంది. అంటే ఇక్కడ అకరణీయ సంఖ్య లేదు. ఇక్కడ కూడా చూడండి 3√3 ఉంది, ఇక్కడ 2√2 ఉంది. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే √5 ఏంటంటే 1 × √5 కదా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 1. 1కి క్యాన్సిల్ అయింది అనుకున్నాం. అంటే పైన మిగిలింది √5 మిగిలింది. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి డిఫరెన్స్ ఎంత? 3. అంటే ఈ 3కి పోతుంది. అవునా కాదా? నెక్స్ట్ ఇక్కడ ఏముంది డిఫరెన్స్ అంటే 2కి పోయింది. అంటే మనకి వచ్చినటువంటి డిఫరెన్స్ని బట్టి పైన ఉన్నటువంటి వాల్యూని క్యాన్సిల్ చేయగలిగాం. ఒక స్టెప్ అయింది. ఇంకేముంది అని అంటే ఈ వాల్యూని పైకి తీసుకెళ్ళి రాయాలి కదా. పైకి తీసుకెళ్ళి రాస్తే ఏమవుతుందంటే ఇంటూ అవుతుంది. అంటే ఏమవుతుంది? √3 - √2 × √5. ఒక స్టెప్ ఎక్స్ట్రా రాస్తాను మీకోసం, ఫస్ట్ టైం ఇటువంటి ప్రాబ్లం కాబట్టి. √5 × √3 + √2. చూడండి, ప్లస్ కాదు, ఇది మైనస్. ఎందుకు? పైకి వెళ్తే మైనస్ అయ్యి వెళ్తుంది అని చెప్పాం కదా. ఇదే వాల్యూ ఇక్కడికి వెళ్తే మైనస్ అయ్యి వెళ్తుంది. ఒకటికి క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ మాత్రం మిగులుతుంది. నెక్స్ట్ మైనస్ ఇదేమవుతుంది? √5 - √2గా వెళ్తుంది, √3 చేత గుణించబడుతుంది. √3 × √5 - √2 అవుతుంది. ఇక్కడ ఎందుకు? ప్లస్ గుర్తు మైనస్గా మార్చి రాస్తున్నాం పైన. నెక్స్ట్ ప్లస్ ఇది పైకి వెళ్తే దీని చేత గుణించబడుతుంది. అంటే ఏమవుతుంది? √2 × √5 - √3. మనం చేసిన ప్రాసెసే చేస్తున్నాం. ఇంతకుముందు పైన ఏం మిగిలింది కాదు, కంప్లీట్గా క్యాన్సిల్ అయ్యేది కాబట్టి డైరెక్ట్గా వేసేసాం. ఈసారి పైన మిగిలింది కాబట్టి దీని చేత గుణిస్తున్నాం డైరెక్ట్గా వేయకుండా ఆ వచ్చిన వాల్యూ. ఇప్పుడు ఏమవుతుందనంటే 5 3 ఏమవుతుందంటే 15. అంటే √15. √5 × √3 కదా, మైనస్ 5 రెల్ల చూడండి, ఇది రెండింటికి గుణిస్తుంది. √5 × √2 √10 అవుతుంది. నెక్స్ట్ మైనస్
√3 ఇంటూ 5 ఏమవుతుంది, √5 ఏమవుతుంది, √15 మైనస్ √15. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √6, 3 రెళ్ళు 6 కాబట్టి ప్లస్ 2 5 10 √10. నెక్స్ట్ 2 3 6 మైనస్ √6. ఓకే, ఇంతవరకు ఓకే. ఇప్పుడు క్యాన్సిలేషన్ ఏమవుతున్నాయి ఒకసారి చూడండి. 15కి 15కి క్యాన్సిల్ ఎందుకు, ప్లస్ మైనస్. నెక్స్ట్ 10కి 10కి క్యాన్సిల్, ప్లస్ మైనస్. 6కి 6కి క్యాన్సిల్, ప్లస్ మైనస్. ఆన్సర్ 0. ఓకే, ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడడానికి టఫ్గా ఉంది. ఒక స్టెప్ ఎక్స్ట్రా వేసాం కాబట్టి కొంచెం ఈజీ అయినప్పటికీ కొంచెం అంటే మనం అనుకున్న దానికంటే టఫ్ అయింది. కానీ ఈ స్టెప్ కూడా వేయకపోతే ఆన్సర్ చాలా ఈజీగా చేయొచ్చు. ఈజీ ప్రాబ్లం అవుతుంది ఈ స్టెప్ వేయకూడదు. అంటే ఈ స్టెప్ వేయకూడదంటే ఏం చేయాలంటే అబ్జర్వేషన్ ఏంటది, ఇక్కడ 3కి 2కి డిఫరెన్స్ 1 అయితే 1కి 1కి పోయిందంటే √3 ఇంటూ 5 మైనస్, చూడండి గుర్తు మార్చి వేయమని చెప్పాను, మైనస్ √2 ఇంటూ 5 అంటే √3 ఇంటూ 5 √15 మైనస్ 2 ఇంటూ 5 √10. ఓకేనా. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి √5 ఇంటూ √3 ఎందుకు చేశాను, దీనికి క్యాన్సిల్ అయితే √5 ఇంటూ √3 √15 మైనస్ √15. నెక్స్ట్ √2 ఇంటూ √3 √6 అవుతుంది. ఇక్కడ మైనస్ √6 కాకపోతే మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √6 అవుతుంది. ప్లస్ 5 ఇంటూ 2 10 √10 మైనస్ √3 ఇంటూ √2 √6. మొత్తం ఫైనల్గా క్యాన్సిల్ అయితే 0. ఈ స్టెప్ వేయాల్సిన అవసరం లేదు, కానీ మీకు అర్థం అవడం కోసం ఫస్ట్ టైం ఇటువంటి ప్రాబ్లం కాబట్టి మీకు ఈ స్టెప్ వేయడం జరుగుతుంది. ఓకే, ఇలా మీరు ఈజీగా ఇటువంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ, ఎంత టఫ్ ప్రాబ్లం ఇచ్చినా కానీ ఇటువంటి అబ్జర్వేషన్ అనేది మనకు దొరికితే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఇంకొంచెం కఠినమైన క్వశ్చన్. ఇది చూడండి, ఇది ఎందుకు ఇంకొంచెం కష్టమైన క్వశ్చన్ అయింది అని అంటే, కింద ఇచ్చినటువంటి వాల్యూ భయంకరంగా ఉంది. కింద ఇచ్చినటువంటి వాల్యూని డైరెక్ట్గా మనం అకరణీయం చేయడం కష్టం అవుతుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కింద ఇచ్చినటువంటి వాల్యూ ఏముంది అంటే ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ సంబంధించినటువంటి వాల్యూ, అవునా కాదా. పైన √3 ప్లస్ √2 ఉంది. అయితే ఇప్పుడు ఈ వాల్యూని ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ చేసేసి సింప్లిఫై చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. మనకి ఆల్రెడీ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ మనకు ఆల్రెడీ తెలుసు, సింప్లిఫై చేయడం. అదేవిధంగా దీన్ని సింప్లిఫై చేసామంటే ఆన్సర్ అనేది ఈజీగా మనం చేయొచ్చు. ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సింప్లిఫై చేసామనంటే 5√3 మైనస్ 2√12 కదా. ఇక్కడ √3 ఉంది సింపుల్ వాల్యూ, ఇక్కడ సింపుల్ వాల్యూ కాదు. దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే √4 ఇంటూ √3 రాయొచ్చు. మరి దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే √5 ఇంటూ √2 రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, √16 ఇంటూ √2 రాయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏం చేస్తామనంటే √5 ఇక్కడ ఏం మిగిలింది, √4ని 2గా రాసుకోవచ్చు కదా. 2 ఇంటూ 2 4 అవుతుంది, అవునా కదా. ఎందుకు, ఇది ఇంటూ కదా, ఇది ఇంటూ కాబట్టి ఈ వాల్యూని 2 ఇంటూ 2 4 అవుతుంది √3. అప్పుడు ఏమవుతుంది, ఇది 2 ఎందుకు 2 అయింది, √4 వాల్యూ 2 కాబట్టి. అప్పుడు ఏమైంది, కింద వాల్యూ పైన వాల్యూ చేద్దాం ఫస్ట్. √3 ప్లస్ √2 పైన కామన్, కింద ఉన్నటువంటి వాల్యూ ఏమవుతుందంటే 5√3 మైనస్ 2 ఇంటూ 2 4 అవుతుంది. ఇది 2 ఎందుకు అయింది, √4 కాబట్టి 2 ఇంటూ 2 4 అవుతుంది, 4√3. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5√2 అవుతుంది. ఇది 25 ఇంటూ 2 కదా, 25 రెళ్ళు కదా 50, 25 ఇంటూ 2 కాబట్టి ఇది ఏమవుతుందనంటే ప్లస్ 5√2 అవుతుంది. ఇదేమవుతుంది, 16 అంటే 4 అవుతుంది, √16 అంటే మైనస్ 4√2 అవుతుంది. ఓకే, ఇప్పుడు సింప్లిఫై అయిపోయింది. చూడండి ఎలాగా, 5√3లోంచి 4√3 తీయగలమా, తీయొచ్చు. 4√3లోంచి 5√3లోంచి 4√3 తీస్తే 1√3 ఉంటుంది. ఇప్పుడు ఇదే వాల్యూని ఎలా రాయొచ్చు అంటే √3 ప్లస్ √2 లవాన్ని యాజ్ టీజ్గా రాసేసి హారాన్ని 5√3లోంచి 4√3 తీస్తే 1√3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ వాల్యూ 5√2లోంచి 4√2 తీస్తే 1√2 అవుతుంది కాబట్టి √3 ప్లస్ √2 ఆల్రెడీ పైన ఉంది, కింద √3 ప్లస్ √2 వచ్చింది. క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఏమైందంటే 1 అయింది. చూడండి ఎంత సింపుల్ ప్రాబ్లం ఇది, మనం చూడగానే భయపడే ప్రాబ్లం కానీ చాలా సింపుల్గా ఆన్సర్ వచ్చింది.
చూడండి ఏమైంది, √3 + √2 అనేది పైన ఉంది, దీంతో సంబంధం లేదు. హారాన్ని మనం అకరణీయం డైరెక్ట్గా చేయలేము, సింప్లిఫై చేసి చేయాలి. సింప్లిఫై ఎలా చేయాలి అని అంటే ఈ వాల్యూ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ ఇచ్చారు, ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ చేశాక మనకు వచ్చినటువంటి సింపుల్ వాల్యూ నుంచి మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఏం చేసామనంటే 5√3 ఆల్రెడీ ఉంది, ఇక్కడ 2√12 అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే సింపుల్ వాల్యూ ఏంటంటే √3 × √4 అవుతుంది. దీనికి √4 అంటే 2 కాబట్టి 2 × 2 ఏమవుతుంది 4 అంటే 4√3 అవుతుంది ఫైనల్గా 4√3. ఇదేమైంది √25 అంటే 5 అయింది, √16 అంటే 4 5√2 4√2 అంటే 1√2 అవుతుంది ఇది. ఓకేనా, ఇది 1√3 + 1√2. ఇక్కడ పైన ఆల్రెడీ 1√3 1√2 ఇచ్చారు కాబట్టి క్యాన్సిల్ అయిపోతే 1 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి కష్టమైన క్వశ్చన్ ఏమి కాదు, ఇది చాలా ఈజీ క్వశ్చన్ మీకు తెలిసినప్పుడు, తెలియకపోతే చాలా టఫ్ అవుతుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొంచెం కష్టమైన క్వశ్చన్ చూడడానికి ఎలా ఉంది చూడండి, ఇది చూడగానే మనకి వదిలేయాలనిపిస్తుంది. అది ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అంటే మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు 7√3 / √10 + √3. డిఫరెన్స్ చూడండి 7 ఉంది కాబట్టి 7కి పోయింది. ఓకేనా, డైరెక్ట్గా వేస్తున్నాం చూడండి, డైరెక్ట్గా స్టెప్ వేస్తున్నాం. 7కి పోతే ఏమైంది, ఈ వాల్యూ పైకి వెళ్తుంది మైనస్ అయ్యి, మధ్యలో మైనస్ అయ్యి దేని చేత గుణించబడుతుంది √3 చేత. కాబట్టి డైరెక్ట్గా గుణిస్తే 10 × √3 √30 అవుతుంది. ఎందుకు √10 × √3 ఎంత అవుతుంది √30 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ గుర్తు వస్తుంది కదా, -√3 × √3 ఏమవుతుంది అని అంటే √3 × √3 3 అవుతుంది, -3 అవుతుంది. ఎందుకు మైనస్ గుర్తు ఇక్కడ ఉంటుంది కాబట్టి. ఓకే, అంటే ఈ వాల్యూ మనకు క్లోజ్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ ఏం మిగలలేదు. నెక్స్ట్ ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చేసరికి మైనస్, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1 కాబట్టి మనకి ఇక్కడ క్యాన్సిల్ అవ్వడానికి ఏం లేదు. అంటే ఈ వాల్యూ మొత్తం చేత ఈ వాల్యూని గుణించాల్సిందే. ఎలా గుణిస్తామనంటే √6 × 2√5 ఏమవుతుందనంటే √6 × 2√5 అంటే √6 × √5 ఎంత అవుతుంది √30. నెక్స్ట్ 2 × √30 అవుతుంది. ఓకేనా, ఓకేనా, 2 × √30 ఏది మైనస్ గుర్తొచ్చింది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ √5 × 2√5 అంటే √5 × √5 5 అవుతుంది, 2 × 5 ఏమవుతుంది అంటే 10 అవుతుంది. -10 గుర్తుంచుకోండి, ఎందుకు +10 గుర్తుంచుకోండి, ఎందుకు ఇది పైకి వెళ్తే మైనస్ అవ్వాలి కానీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి రండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే దీనికి డిఫరెన్స్ కనుక్కోవాలి అని అంటే మనం డైరెక్ట్గా కనుక్కోవడం కష్టం. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని ఇది స్క్వేర్ చేయాలి, అదేమీ చేయొద్దు. డైరెక్ట్గా ఏం చేస్తారు, ఈ 3ని లోపలికి పంపించేయాలి. పంపిస్తే దీని యొక్క విలువ ఏమవుతుందంటే దీన్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి వేరేగా, √15 ప్లస్ ఈ లోపలికి 3 వెళ్తే 9 అవుతుంది, 3 అనేది లోపలికి వెళ్తే 9 అవుతుంది. ఎందుకు 3ని √9గా రాసుకోవచ్చు, √9 × √2 ఏమవుతుంది √18 అవుతుంది, అంటే √18 అవుతుంది. దీన్ని రివర్స్లో రాస్తాను నేను, ఏమని రాస్తాను, దీన్ని ముందుకు రాస్తాను అంటే ఏమవుతుంది √18 మైనస్ ప్లస్ √15 అవుతుంది. చూడండి ఈ వాల్యూని ఇక్కడ రాశాను √18 ప్లస్ √15. ఎందుకు ఇది √18 ఇది √15 కాబట్టి ఇలా రాస్తే దీని యొక్క డిఫరెన్స్ ఎంత 3కి పోయింది. ఓకేనా, 3కి పోయింది. ఇప్పుడు ఏం మిగిలింది √2 చేత ఈ రెండింటిని గుణించాలి. √2 × 18 ఏమవుతుందంటే √36 అంటే 6 అవుతుంది. ఏ 6 మైనస్ గుర్తుంది కాబట్టి -6 అవుతుంది. అవునా కాదా? నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ వాల్యూ పైకి వెళ్తే కదా మనం చేస్తాం, ఇదంతా కూడా పైకి వెళ్ళేటప్పుడు ఇది మైనస్ గుర్తు అవుతుంది √15కి. √15 × √2 ఏమవుతుందంటే √30. ఏ √30 -√30. ఎందుకు మైనస్ వచ్చింది అంటే ఇది మైనస్ కాబట్టి, కానీ ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి -× ప్లస్ √30. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే నేను ఒక స్టెప్ మధ్యలో వేయకుండా డైరెక్ట్గా వేస్తున్నాను కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మీరు సొంతంగా ఒకసారి పెన్ పెట్టి చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మధ్యలో స్టెప్ వేయకుండా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి క్యాన్సిల్ ఏమేమి అవుతున్నాయా చూద్దాం. √30 2√30 అవుతుంది. ఓకే, ఈ రెండు కూడా కలిపితే 2√30. ఇక్కడ ఏముంది -2√30 ఉంది. రూట్లన్నీ ఒక దగ్గర రాశాను. ఓకేనా, మన దగ్గర మిగిలినవేమి 10 - 6 4 అవుతుంది, 4 - 3 1 అవుతుంది, అంటే ఏమవుతుంది +1 అవుతుంది. ఎందుకు +1 ఉంటుంది మిగులుతుంది.
పాజిటివ్ మిగులుతుంది కాబట్టి. ఇప్పుడు రూట్ 2 రూట్ 30లో 2 రూట్ 30 పోతే ఏం మిగిలింది 0 ప్లస్ 1 ఏమవుతుందంటే 1 అవుతుంది. ఫైనల్ ఆన్సర్. చూడండి, నేను 2 స్టెప్పుల్లో ఆన్సర్ అనేది చేయడం జరిగింది. దీనికి ఎంతో ప్రాక్టీస్ అనేది మీకు అవసరం. ఎందుకు అనంటే మీరు ఇదంతా చేయగలిగారు కానీ చివరికి వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 3√2 ఇచ్చారు, ఇది రూట్ 18గా రాసుకోవచ్చు అనే విషయం మీకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు. అది తెలిసినా కూడా 18 ముందుకు మళ్ళీ తీసుకొచ్చి 15 తర్వాతకి తీసుకెళ్ళి రాయగలగాలి కూడా. అది కూడా ఒక చిన్న చేయాల్సినటువంటి పని. ఓకేనా? ఇదంతా కూడాను మీరు అబ్జర్వేషన్ బట్టి మాత్రమే చేయగలుగుతారు. ప్రాక్టీస్ చేస్తే ఈ అబ్జర్వేషన్ అనేది మీకు చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎస్ఐ లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. ఏపీ ఎస్ఐ అని అంటే మనకి మ్యాక్సిమం లెవెల్ అనేది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మన స్టేట్లో ఇచ్చినటువంటి అన్ని ఎగ్జామ్స్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం లెవెల్. ఆ లెవెల్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఎంతకంటే హై లెవెల్ అనేది ఉండదు. ఈ లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇలా మీకు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి ఈజీ మెథడ్ అనేది తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈజీ మెథడ్ అంటే మనకి ఏం కాదు, అబ్జర్వేషన్ స్కిల్స్. మీరు అబ్జర్వ్ చేయగలగాలి. చూడండి, ఈ క్వశ్చన్ చూడడానికి టఫ్గానే అనిపించవచ్చు, కానీ ఈ క్వశ్చన్ ఏ ఎగ్జామ్కి ఇచ్చారని అంటే లాస్ట్ తెలంగాణ కానిస్టేబుల్లో ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే చూడడానికి భయంకరంగా ఉన్నప్పటికీ ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మనకి దీని గురించి అవగాహన ఉంటే, అబ్జర్వేషన్ అనేది చేయగలిగితే. ఇక్కడ చూడండి, 2 ప్లస్ రూట్ 2, ఇక్కడ 1/2 ప్లస్ రూట్ 2 ప్లస్ 1/2 రూట్ 2 మైనస్ 2 ప్లస్ క్యూబ్ రూట్ 4 అండ్ 12/125 ఇచ్చారు. ఇక్కడ చూడండి క్యూబ్ రూట్ ఇది. ఓకేనా? చూడండి, అబ్జర్వ్ చేయాలి. క్యూబ్ రూట్ 3 రూట్ కాదు. ఇప్పుడు మీరు ఈ విషయం అంతా కూడా ఎల్సిఎం తీసుకుని ఏదైనా చేయగలమా అంటే చేయడం కష్టమే అవుతుంది. ఓకేనా? మరి ఎల్సిఎం తీసుకోకుండా ఎలా చేయాలంటే ఫస్ట్ ఈ పార్ట్ని మనం ఎల్సిఎం తీసుకుని ఈజీగా చేయొచ్చు. కాబట్టి ఈ పార్ట్ని మనం ఫస్ట్ చేసేద్దాం. చేశాక మనకి ఈ పార్ట్ అనేది యాడ్ చేయొచ్చు, తర్వాత ఈ పార్ట్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ పార్ట్ వాల్యూ మనకు డైరెక్ట్గా కనిపిస్తుంది, వేసేయచ్చు. ఈ పార్ట్ అనేది యాజ్ తీసుకుని ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ పార్ట్ ఎంత అవుతుంది అని అంటే క్యూబ్ రూట్ కదా. ముందు ఈ లోపల ఉన్నటువంటి వాల్యూని మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చేద్దాం. 125 4 ఎంత అవుతుందంటే 500. 512 512 డివైడెడ్ బై 125. ఇదేంటిది? క్యూబ్ రూట్లో. అవునా కాదా? ఈ వాల్యూ చూడండి, 2 ప్లస్ రూట్ 2. ఇంతవరకు ఓకే. ఈ వాల్యూని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం ఈ రెండింటికి కట్టడం అంటాం కదా. ఎల్సిఎం కట్టేటప్పుడు ఒక చిన్న విషయం మీరు ముందుగా తెలుసుంటే ప్రాబ్లం లేదు, తెలియకపోతే ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1/3 ప్లస్ 1/4 దీని యొక్క విలువ అడిగినప్పుడు మీరు ఏం చేస్తారనంటే డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఎల్సిఎం కొడతారు. అంటే 3కి 4కి ఎల్సిఎం అంటే జనరల్గా చిన్న చిన్న వాల్యూస్ ఉండేటప్పుడు ఈ రెండింటికి గుణించేస్తాం. అంటే 3 × 4 12 కింద వేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం మనం. అంటే 4 × 1 4, 3 × 1 3 ప్లస్ చేసి వేసుకుంటాం. ఇలాగే చేస్తామా లేదా? ఇలా ఎంతమందికి తెలిస్తే అంతమందికి ఇది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, బైలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వీటి యొక్క ఎల్సిఎం 12 అవుతుంది. 3 ఎంతలు అంటే 3 4ల, 4 ఎంతలు అంటే 4 3ల. ఇదంతా చేసే బదులు ఏం చేస్తామంటే కింద ఉన్న వాల్యూస్ని గుణించేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఎడిషన్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అదే చేస్తాం. ఓకేనా? ప్లస్ ఇదేమవుతుంది, ఈ వాల్యూని ఒకసారి సవ్యంగా రాద్దాం, సవ్య క్రమంలో రాద్దాం. ఎందుకు అనంటే ఇది ఒక క్రమంలో లేదు. చూడండి, రూట్ 2 మైనస్ 2 ఉంది, 2 ప్లస్ రూట్ 2 ఉంది. దీన్ని రివర్స్ చేసి రాద్దాం. అంటే ఏమవుతుంది, రూట్ 2 ప్లస్ 2 అవుతుంది. ఇది 1/√2 మైనస్ 2 అవుతుంది. ఇప్పుడు ఒక ఆర్డర్లోకి వచ్చి ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది అంటే ఈ రెండు గుణించాలి. అవునా కాదా? అక్కడ చేసిన ప్రాసెస్ చేస్తాం. అంటే ఇప్పుడు దీని యొక్క విలువ ఏమవుతుందనంటే రూట్ 2 ప్లస్ 2 రూట్ 2 మైనస్ 2 గుణిస్తే ఏమవుతుందనంటే హారంలో చూడండి, రూట్ 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అవుతుంది. ఎందుకు? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. అంటే రూట్ 2 స్క్వేర్ అంటే 2 మైనస్ 4, 2 2 4, 2 స్క్వేర్ కదా 4, 2 మైనస్ 4. ఓకే, పైన ఉన్నటువంటి వాల్యూ ఏమవుతుందంటే అడ్డగుణకారం కదా. రూట్ 2 మైనస్ 2 ఇంటూ 1 అంటే రూట్ 2 మైనస్ 2. ఓకే, మరి ఇది ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ రూట్ 2 ప్లస్ 2, రూట్ 2 ప్లస్ 2. ఇప్పుడు ప్లస్ 2కి మైనస్ 2కి పోయింది. ఇప్పుడు ఏం మిగిలింది? ఇక్కడ 2 రూట్ 2 మిగిలింది. అవునా కదా? ఈ 2 రూట్ 2లో ఇదేమైంది, -2 కదా ఈ వాల్యూ. ఇంకొక స్టెప్ వేస్తాను మీకు అర్థమవడం కోసం. 2 ప్లస్ రూట్ 2 ఇది
ఓకేనా. ఇక్కడ ఏం మిగిలింది, దీని వాల్యూ ఎంత అంటే -2 వాల్యూ. ఎందుకు 2లోంచి 4 తీస్తే -2. ఇదేంటిది 2√2 అయింది. ఈ వాల్యూ ఏమైంది అంటే 2√2 అయింది. ఎందుకు √2 + √2 2√2 అయింది. ఇక్కడ రాస్తున్నాడు 2√2 అయింది. 2కి 2కి పోయింది, సారీ 2కి 2కి పోయింది, అవునా కాదా? అంటే ఏం మిగిలింది, 2కి 2కి పోతే -1 మిగిలింది కింద. అంటే ఈ మైనస్ పైకి వస్తే ఏమవుతుందంటే ఈ మైనస్ పైకి వస్తే మొత్తానికి మైనస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది -√2 అవుతుంది వాల్యూ, అవునా కాదా? ఇది యాస్టీజ్గా వేసేస్తున్నాను. 512 అంటే క్యూబ్ రూట్ 512 క్యూబ్ రూట్ 125 కదా. అంటే 512 అంటే 8 కదా, 8ని కదా, 8 క్యూబ్ కదా 512 అవుతుంది. క్యూబ్ రూట్ రాస్తే ఏమవుతుంది 8 అవుతుంది, / 125 అంటే 5 అవుతుంది. 8/5 అంతవరకు ఓకే. అది ఇది చూడండి 2-3 స్టెప్పులు రాయాల్సింది ఒకే దగ్గర క్యాన్సిలేషన్ చేశాను నేను. ఇక్కడ 2√2 అంటే 2కి 2కి క్యాన్సిల్ చేసేసాను. A2 -2 ఉంది కాబట్టి మైనస్ వాల్యూ దీనికి వస్తుంది కాబట్టి -√2 అవుతుంది. అంటే 2 ప్లస్ ఇంకో స్టెప్ వేస్తున్నాను. ఈ వాల్యూ ఏముంది -√2 మాత్రమే మిగిలింది. అయితే మైనస్ వాల్యూ అనేది -√2 అవుతుంది. నెక్స్ట్ +8/5. ఇక్కడ +√2కి -√2కి పోయింది. 2 + 8/5 అంటే ఏమవుతుంది అంటే 2 + 8/5 అంటే 5 × 10 8 18/5 అవుతుంది. ఓకేనా, 18/5. నేను పాయింట్లో ఒకవేళ మీకు ఆప్షన్లో ఒకవేళ క్వశ్చన్ ఇచ్చినట్టుంటే యాక్చువల్గా మీకు అప్పుడు పాయింట్లోనే ఇవ్వడం జరిగింది ఆ ఎగ్జామ్కి. 5 మూల 15, 5 6 30 కాబట్టి 3.6 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. ఓకేనా, ఇలా చేయొచ్చు. చూడండి మీకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఇంతసేపు నేను తీసుకొని చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు చేస్తే చాలా ఈజీగా చేయగలరు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 1/1 + √2 + √3 1/1 - √2 + √3. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ని అకరణీయం ఎలా చేయాలి చూడండి. మనకు జనరల్గా క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఇవి సింప్లిఫై చేయొచ్చు ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తూ, లేదా అకరణీయం దేనికది చేయొచ్చు, లేదా ఎల్సిఎం చేయొచ్చు. నేను ఆల్రెడీ 3 రకాలు కూడా చెప్పుకున్నాను. ఇప్పుడు ఎల్సిఎం చేయొచ్చా లేదా దీన్ని అంటే చేయొచ్చు. ఎందుకనంటే 1 + √2 + √3 1 - √2 + √3 అవే వాల్యూస్, గుర్తు మాత్రమే మారింది కాబట్టి దీన్ని ఎల్సిఎం మెథడ్ ద్వారా చేసేయచ్చు. అయితే ఎల్సిఎం అంటే ఏంటి అని అంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, కింద ఉన్నటువంటి వాల్యూని గుణించేసి క్రాస్ మల్టిప్లికేషన్ ఎడిషన్ చేసేయచ్చు అని చెప్పాను. మరి వీటిని గుణించాలి అని అంటే ఎలా గుణించాలని అంటే సింపుల్గా ఒక చిన్న చేంజ్ చేసి గుణించాలి. ఎందుకు అని అంటే దానికి కూడా రీజన్ చెప్తాను. ఎందుకు అని అంటే ఈ వాల్యూ అనేది 1 + √2 + √3 ఇది 1 - √2 + √3 కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్లస్లన్నీ ఒక దగ్గర మైనస్ ఒక దగ్గర రాద్దాం. దానివల్ల బెనిఫిట్ ఏంటి అనేది మీకే కనిపిస్తుంది. 1 ఇక్కడ దేనికి మైనస్ ఉంది √2కి, కాబట్టి √2ని చివరికి పడేద్దాం. అప్పుడు ఏమవుతుంది 1 + √3 + √2. ఓకేనా, ప్లస్ ఈ వాల్యూ రాస్తాను చూడండి 1/, ఒక స్టెప్ ఎక్స్ట్రా రాస్తున్నాను. 1 + √3 - √2 ఇందుకోసం ఒక స్టెప్ ఎక్స్ట్రా రాయాల్సి వచ్చింది. ఇక్కడ -√2 ఉంది కదా, -√2ని వేరేగా రాస్తున్నాను -√2 అని, ఇక్కడ +√2 అని. ఇక్కడ ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఇది ఏ ఇది బి అవుతుందా అవదా? ఏ బి. సో ఏ + బి ఏ - బి రూపంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ + బి ఏ - బి రూపంలో ఉన్నాయి అంటే ఎల్సిఎం కట్టడం ఈజీ ఇప్పుడు మనకి. ఎందుకనంటే ఈ రెండు గుణించేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఎడిషన్ చేసేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది ఈ రెండు గుణిస్తే అనంటే ఏ + బి × ఏ - బి కదా. ఏ + బి × ఏ - బి అంటే a² - b². a² - b² అంటే a² అంటే దీని యొక్క స్క్వేర్. గుర్తుంచుకోండి దీని యొక్క స్క్వేర్ అంటే దీని మొత్తానికి హోల్ స్క్వేర్. దీనికి ఇదంతా ఏ కాబట్టి దీని స్క్వేర్ అంటే 1² అంటే 1 ప్లస్ అంటే a² ప్లస్ b² అంటే 3 √3² అంటే 3. ఓకేనా, a² + b² ప్లస్ 2ab అంటే ప్లస్ 2 × a అంటే ఎలాగో 1 కాబట్టి 2 × 1 2a అవుతుంది √3 2ab. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది ఇదేమైపోయింది ఏ + బి × ఏ - బిలో a² వాల్యూ వచ్చింది మనకి. నెక్స్ట్ -b² కదా, -b² అంటే -√2² అంటే -2 అవుతుంది. ఎందుకు √2కి స్క్వేర్ చేస్తే 2 వస్తుంది. హారం వాల్యూ మనకు వచ్చినట్టే. లాభం అనేది ఏముంటుంది అని అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఎడిషన్ అంటే ఈ వాల్యూ ఇక్కడికి వస్తుంది. అంటే ఏమవుతుంది దీని యొక్క వాల్యూ 1 - √2 + √3 అవుతుంది.
ఈ వాల్యూ ఇక్కడికి వెళ్తే ఏమవుతుందంటే ప్లస్ 1 ప్లస్ √2 ప్లస్ √3. ఓకే, ఇప్పుడు చూడండి, √2కి పోయింది, మన దగ్గర ఏం మిగిలింది 1 ప్లస్ √3 2√3 అవుతుంది, అంటే 1 ప్లస్ 2√3 అవుతుంది. ఓకేనా, పైన మిగిలినటువంటి ఫైనల్ ఆన్సర్ ఇది. ఓకేనా, 1 ప్లస్ 2√3 అయింది. నెక్స్ట్ కింద ఏం మిగిలింది అని అంటే 1 ప్లస్ 3 4లోంచి 2 తీస్తే 2. నెక్స్ట్ 2 ప్లస్ 2√3. ఇక్కడ ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగింది, చూద్దాం. 1 ప్లస్ 1 2 కదా, 2 ప్లస్ 2√3. చూడండి, ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 1ని చూసుకోలేదు. 1 ప్లస్ 1 2 ప్లస్ 2√3. ఓకేనా, ఇది 2 ప్లస్ 2√3. 2 ప్లస్ 2√3కి 2 ప్లస్ 2√3కి క్యాన్సిల్ అయితే ఆన్సర్ అనేది 1 అవుతుంది. ఓకేనా, ఎంత సింపుల్గా చేయొచ్చో చూడండి. ప్రాబ్లమ్ని చూడడానికి మాత్రం టఫ్గా అనిపించింది. మన అరేంజ్మెంట్ కూడాను ఒక ఫ్యాక్టర్ అవుతుంది సింపుల్గా క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి. చూడండి, ఇక్కడ అరేంజ్మెంట్ 1 ప్లస్ √2 ప్లస్ √3 ఉంది, ఇక్కడ 1 మైనస్ √2 ప్లస్ √3 ఉంది. అంటే ఈ -2ని కానీ వెనక రాసుకొని ప్లస్ వాల్యూని అంతా ఒకలా రాసుకుంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో మనం రాసుకోవడానికి అవకాశం ఉంది. కింద ఎల్సిఎం కానీ ఒకవేళ తీసుకుంటే ఈ రెండింటిని గుణించేసి కింద వేసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఎడిషన్ చేసుకుంటే సింపుల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇది కూడా ప్రీవియస్గా ఇచ్చినటువంటి క్వశ్చనే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చాలా టఫ్ క్వశ్చన్ ఇది. అయితే ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారనంటే 2√10 డివైడెడ్ బై √5 ప్లస్ √2 మైనస్ √7 మైనస్ √ఓవర్ ఇస్తూ మళ్ళీ √5 మైనస్ √2 డివైడెడ్ బై √5 ప్లస్ √2 ఇవ్వడం జరిగింది, మైనస్ 3 డివైడెడ్ బై √7 మైనస్ 2 ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి అని అంటే మీరు ఎలా చేస్తారు? ఒకసారి మీరు దీన్ని ఓన్గా ట్రై చేయండి. తర్వాత ఎప్పుడైనా క్లాస్లో నేను మళ్ళీ దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఎంతమంది కరెక్ట్గా చేస్తారనేది ఒకసారి మీరు కామెంట్లో దీని ఆన్సర్ అనేది మీరు ఎవరెవరైతే చేయగలుగుతారో వాళ్ళ కామెంట్లో చెప్పండి. అయితే దీన్ని ఎలా చేయాలో కూడా చిన్న హింట్ ఇస్తాను చూడండి. ఇక్కడ 2√10 ఉంది కదా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 2√10 వస్తుందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ వచ్చినట్టుంటే క్యాన్సిల్ చేసేసి మీరు ఆన్సర్ అనేది నేను ఏదైతే వే చెప్పానో ఆ వేలో చేయొచ్చు. ఒకటి ఇది. తర్వాత దీని విషయంకి వచ్చేసరికి ఇక్కడ హోల్ స్క్వేర్ రూట్ ఉంది, దాన్ని ఫస్ట్ మర్చిపోయి అకరణీయం చేయండి. అకరణీయం చేస్తే ఏమవుతుందంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఇది √4గా రాసుకోవచ్చు, √2ని √4గా రాసుకోవచ్చు, ఇక్కడ కూడా 2ని √4గా రాసుకోవచ్చు. ఇక్కడ √4గా రాస్తే డిఫరెన్స్ 1 కాబట్టి ఇక్కడ ఏమి ఉండదు హారంలో, ఇది పైకి వెళ్ళి గుణించబడుతుంది దీని చేత. కాబట్టి √5 మైనస్ √4 ఇంటూ √5 మైనస్ √4 అవుతుంది. ఇక్కడ కూడా 3/√7 మైనస్ 2 కదా, √7 మైనస్ 2ని √4గా రాసుకోవచ్చు. డిఫరెన్స్ 3 ఉంది కాబట్టి 3కి పోతే √7 ప్లస్ 4 అవుతుంది. ఆల్మోస్ట్ ప్రాబ్లం అంతా కూడా నేను చెప్పేశాను, మీరు చేయడమే ఇంకా మిగిలింది. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ ఎవరిది వస్తుందో నేను చూస్తాను. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏపీఎస్ఐలో ఇవ్వడం జరిగింది. అది క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అని అంటే సింపుల్. చూడండి, మనకు తెలిసినటువంటి వేలోనే చాలా ఈజీగా ఒక సింగిల్ స్టెప్లో మనం చేయొచ్చు. ఆల్రెడీ ఎవరైతే ఈ క్లాస్ కంప్లీట్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు చాలా ఈజీగా తక్కువ టైంలో చేయొచ్చు. ఎలాగో చూడండి, డిఫరెన్స్ ఎంత 1కి పోయింది, డిఫరెన్స్ ఎంత 1కి పోయింది, డిఫరెన్స్ ఎంత 1కి పోయింది, డిఫరెన్స్ ఎంత 1కి పోయింది, డిఫరెన్స్ ఎంత 1కి పోయింది. ఓకేనా, ఇప్పుడు చూడండి √9 మైనస్ √8 ఉంది కదా, ఎలాగూ పోయింది కాబట్టి ఈ వాల్యూ ఉంటుంది పైన. ఎలా ఉంటుంది? ప్లస్ వస్తూ, అంటే √9 ప్లస్ √8 అవుతుంది దీని యొక్క వాల్యూ. నెక్స్ట్ మైనస్ ఉంది, గుర్తుంచుకోండి, √8 ప్లస్ √7 కదా, మైనస్ ఇంటూ √8 ఏమవుతుందంటే మైనస్ √8 అవుతుంది. ప్లస్ √7 ఏమవుతుందంటే మైనస్ √7. ఎందుకు? ఇది పైకి వెళ్తే ప్లస్ అవుతుంది, యాక్చువల్గా అవ్వాలి, కానీ ఇక్కడ మైనస్ చేత గుణించబడుతుంది కాబట్టి ప్లస్ √7 అవుతుంది. ఓకేనా, సారీ మైనస్ √7 అవుతుంది. ఎందుకు? ప్లస్ అవ్వాలి, మైనస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? √7 ప్లస్ √6 అవుతుంది. √7 ప్లస్ √6, ఇక్కడ ఏం మార్పు ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మైనస్ వచ్చింది. చూడండి, మైనస్ వచ్చినప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తాను, గుర్తుంచుకోండి. ఎవరైతే క్యాచ్ చేయగలుగుతారో వాళ్ళు క్యాచ్ చేయండి, మిగిలిన వాళ్ళు నో ప్రాబ్లం. చూడండి, మైనస్ గుర్తు వచ్చేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇక్కడ ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉందో లేదా పెద్ద వాల్యూ ఏది ఉందో దానికి మాత్రమే గుర్తు మార్పు ఉంటుంది, మిగిలిన దానికి యాస్టీజ్గా వేసియొచ్చు పైన. అది గుర్తుంచుకోండి చాలు. ఇక్కడ ఏముంది? ప్లస్లో ఉంది కదా √6, దీన్ని మైనస్ √6గా రాసుకోండి ఫస్ట్.
ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో యాజ్ టీజ్గా వేసేయండి -√5 అంతే. ఓకేనా? ఎప్పుడైనా మైనస్ గుర్తు వస్తే చెప్తున్నాను, ప్లస్ వస్తే ఎలాగో మనం మార్చుకోవాలి. √5 ఇక్కడ ఏమైంది, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, కాబట్టి +√5 +√4. ఓకే, ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి ఏమవుతాయో. 9 8కి 8కి పోయింది, 7కి 7కి పోయింది, 6కి 6కి పోయింది, 5కి 5కి పోయింది, √4 మిగిలింది. ఇక్కడ చూడండి ప్లస్కి మైనస్కి కొటేషన్ పోయిందని అంటే √8 -√8 కాబట్టి క్యాన్సిల్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, √9 ఇక్కడ ఉంది, √4 ఇక్కడ ఉంది. √9 వాల్యూ ఎంత అవుతుందంటే 3, √4 వాల్యూ ఎంత అంటే 2. మొత్తం మీద ఆన్సర్ ఏమవుతుందంటే 3 + 2 5 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా చేయొచ్చు. దీన్ని అకర్ణీయం చేసి మళ్ళీ దీన్ని ఇంటూ √9 + √8 √9 - √9 + √8 పైన కింద గురించి ఇదంతా అవసరం లేదు. గ్యాప్ చూసి ఆన్సర్ అనేది ఈజీగా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ ఇచ్చానో అలాంటి క్వశ్చనే ఇది కూడా. ఒకసారి ఇది మీరు ఓన్గా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో దీని యొక్క ఆన్సర్ అనేది చెప్పండి. ఫుల్ ఆన్సర్ అనేది చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు టైప్ చేయడానికి ప్రయత్నం చేయండి, లేదంటే డైరెక్ట్గా ఆన్సర్ ఎంత వచ్చింది అనేది కామెంట్లో మీరు తెలియజేస్తే సరిపోతుంది. ఇంతకుముందు ఇచ్చినటువంటి క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ అనేది మీరు ఓన్గా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వీలైతే వీటి గురించి కూడా నేను డిస్కషన్ చేస్తాను. దీనికి హింట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. కాకపోతే చిన్న ట్రిక్ అనేది, చిన్న హింట్ అనేది ఉంది. అది నేను ఇచ్చేస్తే మీరు చేయడానికి ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి అది నేను ఇప్పుడు ఇవ్వట్లేదు. మీరు కామెంట్లో తెలియజేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది దీనికి సంబంధించి రేషనలైజేషన్కి సంబంధించి, అంటే సింప్లిఫికేషన్కి సంబంధించి ఇంకొంచెం చేశాక తర్వాత కంటిన్యూషన్లోకి వెళ్ళిపోతాం.